సో చూద్దాం. మనకి జనరల్‌గా ఏదైనా ప్రోగ్రామ్స్ రాస్తున్నప్పుడు ఆహ్, మొత్తం ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మెయిన్ అని పెట్టి లైక్ మెయిన్ కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాం. దీని లోపల ఈ కర్లీ బ్రేస్ క్లోజింగ్, ఓపెనింగ్, క్లోజింగ్ మధ్యలోనే మనకు కావాల్సిన కోడ్ అంతా రాస్తూ వస్తున్నాం. అయితే ప్రోగ్రామ్స్ పెద్దవయ్యే కొద్దీ అంటే మన ప్రోగ్రామ్ సైజ్ పెద్దగయ్యే కొద్దీ లేదా ప్రోగ్రామ్ యొక్క లాజిక్ పెద్దగయ్యే కొద్దీ దాన్ని డివైడ్ చేసుకొని ఒక పార్ట్‌ని ఒక పక్కన రాసుకోవడం. ఇంకో పార్ట్‌ని ఇంకో పక్కన రాసుకొని వాటిని అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటూ వెళ్తాం. లేదా సేమ్ కోడ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో అవసరమైందనుకోండి. ఒక సేమ్ లాజిక్ ఏదో ఉంది. ఒక పర్టిక్యులర్ వర్క్ ఉంది. ఆ వర్క్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4, స్టేట్మెంట్ 5 లైక్ దిస్ ఇలా ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ 2 తర్వాత ఇక్కడ ఒక స్పెషల్ యాక్టివిటీ జరగాలి. అట్లాగే అదే స్పెషల్ యాక్టివిటీ స్టేట్మెంట్ 4 తర్వాత కూడా జరగాలి. అండ్ స్టేట్మెంట్ 5 తర్వాత కూడా జరగాలి. అంటే ఒకే యాక్టివిటీ ఈ స్పెషల్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి, ఇక్కడ జరగాలి. 3 ప్లేసెస్‌లో జరగాలి. అలాంటప్పుడు సేమ్ కోడ్ 3 ప్లేసెస్‌లో రాయకుండా దాన్నేం చేస్తాం, ఇంకొక బ్లాక్ పెట్టుకొని సంథింగ్ లైక్ స్పెషల్ అని ఒక బ్లాక్ పెట్టుకొని దాని లోపల మనకు కావాల్సిన కోడ్ రాసుకుంటాం. అట్లా సేమ్ కోడ్ డిఫరెంట్ ప్లేసెస్‌లో గనక అవసరం అవుతూ ఉంటే, ఇన్ థట్ కేస్ బెటర్ టు రైట్ దట్ కోడ్ ఎట్ ఎ సెపరేట్ ప్లేస్ అండ్ యూజ్ ఇట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి దీన్ని యూజ్ చేసుకుంటాం. అది ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. సో ఇది కూడా చూడడానికి ఎలా ఉంది చూడండి. మెయిన్ ఎట్లా రాస్తామో అలాగే ఉంది. మెయిన్ ఓపెనింగ్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్, సారీ ఓపెనింగ్ పారాన్సిస్, క్లోజింగ్ పారాన్సిస్, తర్వాత ఒక కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాం. ఇక్కడ కూడా అంతే. కాకపోతే నేమ్ చేంజ్ అయింది. మెయిన్ బదులుగా స్పెషల్ అని వచ్చింది. స్పెషల్ పారాన్సిస్ ఓపెన్ క్లోజ్ దెన్ కర్లీ బ్రేస్ ఓపెన్ క్లోజ్. దీని లోపల మనకు కావాల్సిన కోడ్ అయితే రాసుకుంటాం. సో దీన్ని మనం ఏం చెప్తాం, ఒక ఫంక్షన్ రాసాము అని చెప్తాం. ఇప్పుడు ఈ యాక్టివిటీ ఈ మొత్తానికి మనం ఏం చెప్తాం, స్పెషల్ అనే నేమ్ ఉన్న ఒక ఫంక్షన్ ని రాసాము. ఈ ఫంక్షన్ ని ఇక్కడ నుంచి యూజ్ చేసుకుంటాం. ఈ ప్లేస్ నుంచి, ఈ ప్లేస్ నుంచి అండ్ ఈ ప్లేస్ నుంచి. అండ్ ఇప్పటి వరకు మనం రాసిన ప్రోగ్రామ్స్ అన్ని ఎందులో రాసాం, మెయిన్ అనే ఫంక్షన్ లో రాసాం. జనరల్ గా మనం చెప్తుంటాం సి లాంగ్వేజ్ అంటే ఎలా ఉంటుంది అంటే, సి ప్రోగ్రామ్ లైక్ సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్తుంటాం జనరల్ సెన్స్. రైట్ అంటే ఏంటి, ఇప్పటి వరకు మనం రాసింది సింగిల్ ఫంక్షన్. ఇప్పుడు మనం రాయబోతుంది నెక్స్ట్ మెయిన్ కి సపోర్ట్ గా ఇంకొక ఫంక్షన్ 1 ఆర్ 2 ఫంక్షన్స్ రాసుకుంటూ వెళ్తాం. అట్లా కొంచెం రియల్ గా మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఏంటంటే మేబీ ఒక ప్రోగ్రామ్ లో ఒక 100 ఫంక్షన్స్ ఉండొచ్చు. మన అవసరాన్ని బట్టి అక్కడికి వెళ్ళడం, అక్కడ వర్క్ చేసుకొని రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. సో జనరల్లీ ఏ సి ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్ లోపల డిఫరెంట్ బ్లాక్స్ ఉండొచ్చు. లైక్ మళ్ళీ వేరియబుల్ మీన్ లైక్ ఇఫ్ బ్లాక్ ఉండొచ్చు, ఫర్ లూప్ బ్లాక్ ఉండొచ్చు, స్విచ్ బ్లాక్ ఉండొచ్చు. అలా ఉంటాయి. సో యూ కెన్ సే a C program is a collection of functions where a function is a collection of blocks. బ్లాక్ అంటే ఇఫ్ బ్లాక్, వైల్ బ్లాక్, స్విచ్ బ్లాక్ ఇలాంటి బ్లాక్స్ అన్ని మనం రాసుకుంటూ ఉంటాం. అసలు నేమ్ లేకుండా కూడా జస్ట్ ఒక బ్లాక్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. చూద్దాం అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా. సో ఏ ఫంక్షన్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ బ్లాక్స్. అంటే ఫంక్షన్లు ఏముంటాయి, ఇఫ్ ఎల్స్, లూప్స్ ఇలాంటివన్నీ రాసుకుంటాం. అండ్ ఇఫ్ రాసాం, ఇఫ్ లోపల ఏముంటుంది, ఒక బ్లాక్ లోపల ఏముంటుంది, బ్లాక్ లోపల నార్మల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. యు నో దట్ వన్. లైక్ ఏ బ్లాక్ ఈస్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. యూ కెన్ సే ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇదంతా మనం చూస్తున్నాం. బ్లాక్ లో ఏముంటాయి అంటే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అది కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటామా, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటామా, యూ అండర్స్టాండ్ దట్ వన్. మీనింగ్ ఇస్ సేమ్ ఇక్కడ ఈ కంటెక్స్ట్ లో. సో స్టేట్మెంట్స్. అండ్ ఒక స్టేట్మెంట్ ఎలా ఫామ్ చేస్తాం మనం, ఏ సెట్ ఆఫ్ టోకెన్స్. లైక్ ఇంట్ ఏ సెమీకోలన్ అన్నాం. ఇంట్ అనేది ఒక టోకెన్, ఏ అనేది ఒక టోకెన్, సెమీకోలన్ ఒక టోకెన్. సో టుగెదర్ ఆల్ మొత్తం కలిపి ఒక స్టేట్మెంట్ అని చెప్తున్నాం. సో ఏ స్టేట్మెంట్ ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్. టోకెన్స్ అంటే ఏముంటాయి, కీవర్డ్స్, ఆపరేటర్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్ ఇలాంటివన్నీ రైట్. ఇలాంటివన్నీ కూడా జస్ట్ ఏ మినిట్.
Okay, so a statement is a collection of tokens, and మనకు తెలుసు token is what token is a set of సింబల్స్. లైక్ ఇప్పుడు ఇంట్ అన్నాం, ఇంట్లో ఏముంటుంది ఐఎన్టి, ఐ అని ఒక సింబల్, ఎన్ అని ఒక సింబల్, టి అని ఒక సింబల్. మేబీ అది ఆల్ఫాబెట్ కావచ్చు, ఒక సింబల్ లైక్ ప్లస్ మైనస్ లాంటి ఆపరేటర్ సింబల్స్ కావచ్చు, లేదంటే నెంబర్స్ 1 2 3 4 లైక్ అలాంటివి కూడా కావచ్చు. సో టోకెన్ ఇస్ ఏ collection of symbols as character symbols. క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్సే కాదు, డిజిట్స్ కూడా కావచ్చు. క్యారెక్టర్ సింబల్స్, ఇండివిజువల్ క్యారెక్టర్స్, యూ కెన్ సే ఇండివిజువల్ క్యారెక్టర్స్. సో ఇట్లా ఉంటాయి. ఎనివే మనం కాన్సన్ట్రేట్ చేస్తుంది యాజ్ ఏ ఫంక్షన్ అంటే ఏంటో చూస్తున్నాం. ఫంక్షన్ అంటే మెయిన్ లాంటిదే ఇంకొక బ్లాక్ కనుక రాస్తే దాన్ని మనం ఫంక్షన్ అంటాం. అండ్ ఆ సేమ్ కోడ్ మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో కనుక అవసరం అవుతున్నట్లయితే ఫంక్షన్ రాసుకుంటాం. సో ఇక్కడ ఫంక్షన్ రాయడానికి ఉన్న మనకి మోటివ్ ఏంటి అంటే, ఒకటి వై ఫంక్షన్స్ అంటే, ఒకటి ఇఫ్ సేమ్ కోడ్ ఈజ్ రిక్వైర్డ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అవసరమైతే అలాంటప్పుడు ఏం చేస్తాం, ఒక చోటే కోడ్ రాసి దాన్ని ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి యూజ్ చేసుకుంటాం. అలాంటప్పుడు మనం రిపీటెడ్గా సేమ్ కోడ్ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం లేకుండా ఒకసారి రాసి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోగలుగుతాం. అది ఒక థింగ్. లేదు అది మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదు కానీ కొన్నిసార్లు ఫంక్షన్ రాస్తాం. ఎందుకు అంటే ప్రోగ్రామ్ యొక్క లాజిక్ ని సింప్లిఫై చేయడానికి. అంటే ఒక పార్ట్ ఆఫ్ ది మెయిన్, మొత్తం కోడ్ మెయిన్ లోనే రాయకుండా ఒక పార్ట్ ఒక ఫంక్షన్ లో, ఇంకొక పార్ట్ ఇంకొక ఫంక్షన్ లో, థర్డ్ పార్ట్ ఇంకొక ఫంక్షన్ లో రాసి ఆ 3 ఫంక్షన్స్ ని ఇక్కడి నుంచి కాల్ చేసి యూజ్ చేసుకుంటాం. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మెయిన్ లుక్స్ సింపుల్ అండ్ ప్రోగ్రామ్ యొక్క టోటల్ రీడబిలిటీ బెటర్ గా ఉంటుంది. అంటే ఒకళ్ళు రాసిన ప్రోగ్రామ్ ని ఇంకొకళ్ళు చూసి అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇంకొక రీజన్, టు డివైడ్ ది లాజిక్, సింప్లీ టు డివైడ్ ది లాజిక్ యూ కెన్ సే డివైడ్, జనరల్ ఒక లాజిక్ ని డివైడ్ చేయకుండా టు డివైడ్ ది ప్రోగ్రామ్ into parts so that readability can be increased. ఆ రీడబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనం ఈ యాక్టివిటీ చేసుకుంటాం, ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఎనివే ఒక ఎగ్జాంపుల్ తో వెళ్దాం, ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూద్దాం, మెయిన్ printf this is our first ఒక న్యూ లైన్ లో ఈ స్టేట్మెంట్ రాస్తాం. ఇలా రాసి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ రాస్తాం. ఇట్లా మనం ఫంక్షన్ రాసుకుందాం అనుకున్నాం కదా, ఫంక్షన్ ఎలా ఉంటుంది ఒక చిన్న థింగ్ చూస్తాం. సపోజ్ నేను దీక్షిత అనే నేమ్తో ఒక ఫంక్షన్ రాస్తాం. మన ఇష్టం, ఫంక్షన్ నేమ్ ఎట్లా అంటే ఒక వేరియబుల్ నేమ్కి ఏం రూల్స్ అయితే ఫాలో అవుతామో అవే రూల్స్ ఫంక్షన్ నేమ్స్ రాసేటప్పుడు ఫాలో అవుతాం. లైక్ స్మాల్ లెటర్స్ ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, బట్ డిజిట్ తో స్టార్ట్ కాకూడదు. అదర్వైజ్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. సో సపోజ్ దీక్షిత అని ఒక ఫంక్షన్ రాసి దీక్షిత ఇస్ సి ప్రోగ్రామర్. సపోజ్ ఇది మనం రాసిన కోడ్. ఈ ఫంక్షన్ లోపల మనం రాసిన కోడ్ ఏంటి అంటే దీక్షిత ఈజ్ సి ప్రోగ్రామర్ అని రాసాం. తర్వాత ఈ మెయిల్లోకి వచ్చి దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్ అని రాసి ఇక్కడ నుంచి ఈ ప్రింటింగ్ జరిగిన తర్వాత దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్ అని జరిగిన తర్వాత కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ దీక్షిత దగ్గరికి వచ్చి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి. ఏం చేస్తారు, ఇప్పుడు ఈ ఫంక్షన్, ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇది ఒక ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ యొక్క నేమ్ ఏంటి దీక్షిత.
జస్ట్ ఇక్కడ ఆ ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేయండి. దీక్షిత జస్ట్ ఫంక్షన్ నేమ్ జస్ట్ ఫాలోడ్ బై పెయిర్ ఆఫ్ పారాన్సిస్ అండ్ సెమీకోలన్ అనగానే కంట్రోల్ ఇక్కడ నుంచి ఏం చేస్తుంది, ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ మనం తర్వాత ఇంకొక స్టేట్మెంట్ రాసాం, printf is our third statement. సో మెయిన్ లో మనం ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, మెయిన్ లో మనకి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, మొత్తం 3 స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ ఈ printf, సెకండ్ వన్ ఈస్ దీక్షిత, థర్డ్ వన్ ఈస్ printf. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ సి, ఇప్పుడు దీక్షిత అనే దాన్ని మనం ఒకసారి యూజ్ చేసుకున్నాం, దీక్షిత అనే ఫంక్షన్ ని మనం ఒకసారి యూజ్ చేసుకున్నాం, బట్ స్టిల్ అదే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలి కదా అంటే నథింగ్ టు వరీ అబౌట్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్. తర్వాత దీక్షిత ఈజ్ అ సి ప్రోగ్రామర్. తర్వాత దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టేట్మెంట్. ఫైన్. ఇది అయిన తర్వాత ఈ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో చిన్న మోడిఫికేషన్ చేస్తున్నాం. ఇక్కడ అండ్ సార్ ఇప్పుడు టోటల్ గా ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ ప్రింట్ఎఫ్ ద్వారా దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోతుంది. తర్వాత దీక్షిత అనగానే కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చి దీక్షిత ఈజ్ సి ప్రోగ్రామర్ అని ప్రింట్ అవుతుంది. గోయింగ్ బ్యాక్ యాజ్ అ సెకండ్ స్టేట్మెంట్ దీక్షిత అనే ఫంక్షన్ కాల్ చేయడమే, దీన్నే మనం ఫంక్షన్ ని కాల్ చేసాము అని చెప్తున్నాం. ఇలా ఒక ఫంక్షన్ నేమ్ పెట్టి పారాన్సిస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సెమికోలన్ పెడితే దీన్ని మనం ఏం చెప్తాం, ఫంక్షన్ కాల్, ఫంక్షన్ ని కాల్ చేసాము లేదా ఫంక్షన్ ని యూజ్ చేసాము లేదా ఫంక్షన్ ని ఇన్వోక్ చేసాము అని చెప్తుంటాం. సో దిస్ ఈస్ ఫంక్షన్ కాల్ ఆర్ ఫంక్షన్ ఇన్వోక్ ఆర్ ఫంక్షన్ యూజ్ చేయడం. ఫంక్షన్ యూజ్ చేయడం అన్నా, ఫంక్షన్ కాల్ చేయడం అన్నా, ఫంక్షన్ ఇన్వోక్ చేయడం అన్నా ఒకటే. ఫంక్షన్ ఇక్కడ మనం కాల్ చేసాం, కాల్ చేస్తే అక్కడి నుంచి కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వస్తుంది, వచ్చి ఇక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళి రిమైనింగ్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్ దిస్ ఈజ్ అవర్ థర్డ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, దిస్ ఈజ్ అవర్ ఫోర్త్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ దీక్షిత కాల్ చేస్తే మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసినట్టు. సో మనం సెకండ్ టైం ఫంక్షన్ ని కాల్ చేసాం. ఫంక్షన్ కాలింగ్ ఒక ఫంక్షన్ కాల్ చేసే స్టేట్మెంట్. సో ఇట్స్ లైక్ టు అండర్స్టాండ్ దట్. సో దీక్షిత అనగానే కంట్రోల్ ఎక్కడి నుంచి ఈ ప్లేస్కి వచ్చి దీక్షిత ఇస్ సి ప్రోగ్రామర్ ప్రింట్ అయిపోతుంది. ఆఫ్టర్ గోయింగ్ బ్యాక్ దిస్ ఈజ్ అవర్ సిక్స్త్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. లెట్స్ ఎక్స్ప్లెయిన్. సో ఏమొచ్చింది ఇక్కడ అవుట్పుట్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టేట్మెంట్ దీక్షిత ఇస్ సి ప్రోగ్రామర్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్, మళ్ళీ దీక్షిత ఇస్ సి ప్రోగ్రామర్, దిస్ ఈజ్ అవర్ సిక్స్త్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటి, మెయిన్ లో ఒక సీక్వెన్స్ లో కోడ్ రాసుకుంటూ వస్తున్నాం. సేమ్ కోడ్ 2 ప్లేసెస్ లో అవసరమైంది, దీక్షిత ఇస్ సి ప్రోగ్రామర్ అనే కోడ్ అవసరమైంది. ఏం చేస్తాం, ఆ కోడ్ వరకు మనం సపరేట్ గా రాసి పెట్టుకోం. అట్లా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం.
సపోజ్ ఇలా రాసాం అనుకుందాం. సో ఇక్కడ చూడగానే మనకి ఏమవుతుంది, అవర్ స్టూడెంట్స్ అని ఒక మెసేజ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత స్టూడెంట్స్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసాం. సో కంట్రోల్ ఇక్కడి నుంచి స్టూడెంట్స్ అనే ఫంక్షన్‌కి వచ్చి అక్కడ ఏ కోడ్ ఉంటే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రింట్ఎఫ్ ఇక్కడ 2 న్యూ లైన్స్ ఇచ్చాం. అంటే జస్ట్ ఒక బ్లాంక్ లైన్ కూడా వస్తుంది మనకి. అవర్ ప్రోగ్రామర్స్ అని చెప్పి మళ్ళీ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరిగిందో, ఈ స్టూడెంట్స్ ద్వారా ఏం జరిగిందో అదే వర్క్ ఇక్కడ కూడా మళ్ళీ జరుగుతుంది. అగైన్ ప్రింట్ అవర్ లెర్నర్స్ అని చెప్పి మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తాం. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వర్క్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకని? స్టూడెంట్స్ అంటే ఏంటో మనం మీనింగ్ రాయలేదు. స్టూడెంట్స్ అంటే ఏంటో మీనింగ్ రాలేదు. మనం ఫంక్షన్ కాల్ చేసాం కానీ ఫంక్షన్ డెఫినిషన్ రాయలేదు. డెఫినిషన్ అంటే ఏంటి? యాక్చువల్‌గా ఆ ఫంక్షన్ నేమ్ పెట్టి అది ఆ ఫంక్షన్‌ని కాల్ చేస్తే ఏం వర్క్ జరగాలో చెప్పేదాన్నే ఫంక్షన్ డెఫినిషన్ అని చెప్తాం. సో, ఆ ఫంక్షన్ డెఫినిషన్ మనం రాద్దాం. సపోజ్ ఇప్పుడు మనం గనక ఇలాగే ఉంచి ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి. ఏమవుతుంది? ఇట్ విల్ సే సమ్ ఎర్రర్ లైక్ అన్‌డిఫైన్డ్ రిఫరెన్స్ టు స్టూడెంట్స్. స్టూడెంట్స్ అనేది రిఫర్ చేశారు. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. ఇట్స్ నాట్ అవైలబుల్. ఇట్స్ నాట్ డిఫైన్డ్ అని చెప్తుంది. కాబట్టి లెట్ us గివ్ ఎ మీనింగ్ ఫర్ స్టూడెంట్స్. సో, ఇప్పుడు స్టూడెంట్స్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు జరిగే వర్క్ ఏంటి? హర్ష, భావన అండ్ దీక్షిత. ఇన్ని 3 నేమ్స్ ప్రింట్ అవ్వాలి. సెపరేట్ లైన్స్‌లో వస్తాయి. అట్లాగే లైన్ బిగినింగ్‌లో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 8 క్యారెక్టర్స్ స్పేస్ ఇచ్చి ఆ నేమ్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో, దిస్ ఈస్ వాట్ వి వాంట్. సో, అకార్డింగ్‌లీ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వచ్చింది చూడండి అవుట్‌పుట్. అవర్ స్టూడెంట్స్ హర్ష, భావన, దీక్షిత. అంటే అవర్ ప్రోగ్రామర్స్ హర్ష, భావన, దీక్షిత. అవర్ లెర్నర్స్ హర్ష, భావన, దీక్షిత. సో దిస్ ఈస్ హౌ ది అవుట్‌పుట్. అదే ఈ సేమ్ అవుట్‌పుట్ రావాలి అంటే, ఇదే అవుట్‌పుట్ రావాలి అంటే మనం వితౌట్ ది ఫంక్షన్ ఈ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ లేకుండా కూడా చేయొచ్చా అంటే యెస్ చేయొచ్చు. కాకపోతే ఏమవుతుంది? కొంచెం కోడ్ లెంగ్తీ అవుతుంది. ఇప్పుడు టోటల్‌గా ఈ ప్రోగ్రామ్‌లో ఈ స్టూడెంట్స్ అనే ఫంక్షన్‌ని మనం డిఫైన్ చేస్తే, ఫంక్షన్‌ని డిఫైన్ చేస్తే అంటే ఫంక్షన్ మీనింగ్ రాస్తే ఎన్ని లైన్స్‌లో ఉంది ఇది? ఫంక్షన్ డెఫినిషన్ వరకు చూసుకుంటే. అంటే మనం టోటల్ లైన్స్ గురించి తర్వాత చూద్దాం. సో, ఆహ్, ది స్టూడెంట్స్ ఫంక్షన్ is defined in 6 lines from 11 to 16. ఫంక్షన్ మనం 6 లైన్స్ లో డిఫైన్ చేసాం. ఇట్లా 11th లైన్ నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఈ క్లోజింగ్ 16 వరకు ఈ మొత్తాన్ని కలిపి మనం ఏం చెప్తాం? ఫంక్షన్ డెఫినిషన్ అని చెప్తాం. సో లెవెన్ టు 16 the function definition also known as దీన్నే ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఫంక్షన్ మీనింగ్ అని చెప్తుంటాం. ఫంక్షన్ మీనింగ్ లేదా ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అని కూడా వాడుతుంటారు. బట్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ థింగ్, బట్ కీప్ ఇన్ యువర్ మైండ్. ఫంక్షన్ ఇంప్లిమెంటేషన్ అన్నా కూడా మీనింగ్ అదే. యాక్చువల్‌గా ఫంక్షన్ యొక్క కోడ్, ఫంక్షన్ నేమ్, దాని బ్లాక్ అవన్నీ పెట్టి రాస్తే దాన్ని మనం this is what we have.
సో దిస్ ఈస్ ఒక ఇందా మనం చెప్పుకున్నాం ఏంటి, ఒకవేళ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ కనుక సపరేట్గా రాయకుండా దీన్ని కూడా మొత్తం మెయిన్లో కనుక రాయాల్సి వస్తే అప్పుడు ఎలా రాయాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయితే మొత్తం 16 లైన్స్లో అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం 16 లైన్స్లో అయింది. సో అక్కడ ఏం చేస్తాం? ఈ త్రీ స్టేట్మెంట్స్ని ఇక్కడి నుంచి తీసేసి ఈ ప్లేస్లో రీప్లేస్ చేస్తాం. మళ్ళీ ఈ స్టూడెంట్స్ ప్లేస్లో ఈ లైన్స్ వస్తాయి, మళ్ళీ ఈ స్టూడెంట్ ప్లేస్లో ఈ లైన్స్ వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే 15 లైన్స్లోనే అయిపోయింది కదా అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఎంటీ థింగ్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫంక్షన్ కనుక మనం మళ్ళీ ఇంకొక 10 టైమ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ పెరుగుతాయి అట్లా. బట్ ఇప్పుడు ఇది చూడడానికి ఇది 16 లైన్స్ ఉంది, ఇది 15 లైన్స్ ఉంది. బట్ స్టిల్ ఈ ప్రోగ్రామ్ చూసి అర్థం చేసుకునే దానికంటే ఈ ప్రోగ్రామ్ చూసి అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బికాస్ రీడబిలిటీ, నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ ఉన్నా కూడా అంటే ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ రీడబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ మనం ఇక్కడ 4th టైం కాల్ చేసాం అనుకోండి, అప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రాసిన ప్రోగ్రామ్ లెంగ్త్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్లో 9 లైన్స్ ఉన్నాయి, ఇక్కడ మెయిన్లో 15 లైన్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ ఆల్ లిటిల్ క్లమ్జీ, అంటే నెంబర్ ఆఫ్ ఆల్ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. చూడగానే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మన క్లారిటీ ఉండదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఆ క్లారిటీ ఉంటుంది. సో అవర్ స్టూడెంట్స్ ప్రింట్ చేస్తాం. మేబీ ఈ స్టూడెంట్స్ లోపల 3 స్టూడెంట్స్ కాకుండా ఒకవేళ 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ది లెంగ్త్ విల్ బి బిగ్ ఇన్ దిస్ కేస్. ఈ కేసులో మనకి ప్రోగ్రామ్ లెంగ్త్ పెరిగిపోతుంది. సో అందుకోసం ఇక్కడ కోడ్ జస్ట్ ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ కోసం అయితే ఫంక్షన్ రాయకుండా పర్లేదు, అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ రిపీటెడ్లీ యూజ్డ్. అదర్వైజ్ better to write a separate function for any activity required. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక చిన్న వేరియేషన్ చూద్దాం. సపోజ్ ఫంక్షన్ 5, ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చి నేను ఇక్కడ స్టూడెంట్స్ అన్నాను. ఇక్కడ స్టూడెంట్స్ just want to add a little bit. ఇట్లా ఇంకొక 2 నేమ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది ఫంక్షన్లో. అప్పుడు ఏం చేస్తాం? ఫంక్షన్కి వచ్చి ఆ 2 లైన్స్ని యాడ్ చేసేస్తాం. ఆ ఫంక్షన్కి వచ్చి 2 లైన్స్ యాడ్ చేస్తాం, అంటే ఒక్కసారి మనం ఎడిషన్ చేస్తాం. అదే ఈ ప్రోగ్రామ్ చూసాం ఇందాక. ఇప్పుడు ఇక్కడ ఈ 2 నేమ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, సాయి కిరణ్ ప్రణవి అనే నేమ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక్క ప్లేస్లో యాడ్ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు, మల్టిపుల్ ప్లేసెస్లో యాడ్ చేయాలి. లైక్ ఈ 2 స్టేట్మెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి, ఇవి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మొత్తం 21 లైన్స్ అయింది, అండ్ ఇందులో 18 లైన్స్లో అయిపోయింది. ఇప్పుడు ఈ ఎంటీ లైన్ తీసేస్తే ఇంకొక లైన్ తగ్గుతుంది మనకి. సో ఓవరాల్ స్టిల్ ఇప్పటికి కూడా దిస్ ఫంక్షన్ లుక్స్ బెటర్, సింపుల్గా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను కాపీ చేసిన దాంట్లో, ఇప్పుడు నేను రాసిన దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటి? /n పెట్టాను. యాక్చువల్ ఇక్కడ /t రావాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను? మిస్టేక్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ఒక్క దగ్గర కరెక్షన్ చేసుకుంటాను. అట్లా ఇక్కడ /t ఉంది, ఆ /t అనేది జస్ట్ ఒక చోట కరెక్షన్ చేసుకుంటాను ఈ కేసులో. అదే ఈ కేసుకి వస్తే ఎక్కడెక్కడ చేంజెస్ జరిగినాయో అవన్నీ చేంజెస్ చేసుకోవాలి. అంటే ఈ ప్లేస్కి వచ్చి చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి చేంజ్ చేయాలి, again here. So this is the problem with writing code like this. ఒకే చోట కనుక రిపీటెడ్గా అవసరమైన కోడ్ ఒకే చోట కనుక రాస్తే, రాసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ అవసరమైతే అలాంటప్పుడు ఇది ప్రతి ఈచ్ ప్లేస్లో మనం ఆ కోడ్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ మనం ఒక 10 ప్లేసెస్లో యూజ్ చేసాం అనుకోండి, అవుట్ ఆఫ్ 10 ఒక 7 or 8 ప్లేసెస్లో మనం రాసి, లేదా 9 ప్లేసెస్లో కరెక్షన్ చేసి ఒక్క ప్లేస్లో కరెక్షన్ చేయలేదు అనుకోండి, రిజల్ట్ రాంగ్ అయిపోతుంది. అంటే ఇది జస్ట్ ప్రింటింగ్ కాబట్టి పర్లేదు. ఏదైనా క్యాలిక్యులేషన్ అయితే
దాని మీద డిపెండ్ అయిన కోడ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకోసం ఏదైనా కోడ్ రిపీటెడ్గా అవసరం అవుతుంటే అట్లీస్ట్ మోర్ దెన్ వన్స్ అవసరం అవుతుంది అనుకుంటే యూ బెటర్ రైటింగ్ దట్ కోడ్ అట్ ఎ సపరేట్ ప్లేస్. అదే మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ గెట్ సేమ్ థింగ్ లైక్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఇందాక వచ్చిన అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఈచ్ టైం 5 నేమ్స్ విల్ బి ప్రింటెడ్ లైక్ దిస్. ఓకే ఫైన్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నేను చిన్న చేంజ్ చేస్తాను. ఏంటి అంటే సపోజ్ మన రిక్వైర్మెంట్ ఇలా రాసాము ఏంటి అవర్ స్టూడెంట్స్ అని చెప్పి స్టూడెంట్స్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. సో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్తుంది, ఆ కోడ్ అయితే ప్రింట్ అయిపోతుంది. ఫైన్. నెక్స్ట్ అట్లాగే ప్రింట్ ఎఫ్ అవర్ ప్రోగ్రామర్స్ అని వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రోగ్రామర్స్ అనే ఫంక్షన్కి వెళ్ళాలి. ప్రోగ్రామర్స్ అనే ఫంక్షన్కి వెళ్ళాలి. ఉందా మనకి ప్రోగ్రామర్స్ అనే ఫంక్షన్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఏం చేసాం? వీ హ్యావ్ టు రైట్. లేదా రాయకపోతే ఎర్రర్ వస్తుంది, ప్రోగ్రామర్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ ఇస్తుంది. కాకపోతే నాకు అవుట్పుట్ మాత్రం ఏం రావాలి? ఇదే రావాలి. హర్ష, భావన, దీక్షిత, సాయి కిరణ్, ప్రణవి ఈ నేమ్సే రావాలి. ప్రోగ్రామర్స్ అని కాల్ చేస్తే కూడా ఈ నేమ్సే రావాలి. కానీ కాల్ చేసింది ప్రోగ్రామర్స్, ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది స్టూడెంట్స్. అలాంటప్పుడు ఏం చేస్తారు? జస్ట్ యూ రైట్ అ ఫంక్షన్ లైక్ ఇప్పుడు మనం 2 ఫంక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ, మెయిన్ అండ్ స్టూడెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రోగ్రామర్స్ అనే ఫంక్షన్ కాల్ చేసి దీని నుంచి స్టూడెంట్స్ని కాల్ చేయాలి. అంటే ఇప్పుడు కంట్రోల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? అవర్ ప్రోగ్రామర్స్ అనే తర్వాత ప్రోగ్రామర్స్ అనగానే కంట్రోల్ ఎక్కడి నుంచి ప్రోగ్రామర్స్ అనే ఫంక్షన్కి వస్తుంది. వచ్చి దీనిలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? స్టూడెంట్స్ని కాల్ చేస్తాం. సో కంట్రోల్ ఎక్కడి నుంచి మళ్ళీ స్టూడెంట్స్కి వెళ్ళి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇట్ విల్ కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ అంటే ఎక్కడికి వస్తుంది? స్టూడెంట్స్ నుంచి ఇప్పుడు ప్రోగ్రామర్స్కి వస్తుంది. ఎందుకంటే ప్రోగ్రామర్స్ నుంచి కదా ఈ ఫంక్షన్ కాల్ అయింది, కాబట్టి ప్రోగ్రామర్స్కి వస్తుంది. తర్వాత ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి లేవు కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్కి వెళ్తుంది. దట్ వీ షుడ్ అండర్స్టాండ్. ఎప్పుడు కూడా ఏ సీక్వెన్స్, ఏ ఫ్లోలో మనం ఫంక్షన్ కాల్ చేసుకుంటూ వెళ్ళామో ఆ ఫంక్షన్ వర్క్ అయిపోయిన తర్వాత అదే సీక్వెన్స్ లో అదే ఫ్లోలో బ్యాక్ వస్తాం. అండ్ దెన్ అవర్ లెర్నర్స్ అనే ఫంక్షన్కి వెళ్ళాలి. సో అది లేదు కాబట్టి క్రియేట్ చేద్దాం. లెర్నర్స్ లో కూడా ఏం చేయాలి? అక్కడి నుంచి మళ్ళీ స్టూడెంట్స్ కాల్ అవ్వాలి. ఫర్ దట్ లెర్నర్స్ నుంచి మళ్ళీ స్టూడెంట్స్ కాల్ చేస్తాం. సో అంటే వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, ఒక ఫంక్షన్ ని కాల్ చేయాలి అంటే మెయిన్ నుంచే కాల్ చేయక్కర్లేదు. ఫంక్షన్ కాల్ చేయాలంటే మెయిన్ నుంచే కాల్ చేయక్కర్లేదు. ఒక ఫంక్షన్ ని లైక్ స్టూడెంట్స్ అనే ఫంక్షన్ ని వేరే ఫంక్షన్ నుంచి కూడా అంటే ప్రోగ్రామర్స్ నుంచో లేదా లెర్నర్స్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫంక్షన్ కాల్డ్ బై ఎనీ అదర్ ఫంక్షన్. ఫంక్షన్ మళ్ళీ ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక ఫంక్షన్ దాన్ని అదే కూడా కాల్ చేసుకోవచ్చు. A function can call itself also. దీని గురించి మనం డిస్కస్ చేద్దాము, తర్వాత డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్ యాక్టివిటీ. చాలా చోట్ల ఈ రికర్షన్ అనేది లేకపోతే కోడ్ చాలా పెద్దగా అయిపోతుంది. రికర్షన్తో చేస్తే చాలా సింపుల్గా చేయొచ్చు కొన్ని చోట్ల. సో దట్ చూద్దాం, వి విల్ సీ దట్. బట్ రిమెంబర్, ఒక ఫంక్షన్ని ఎనీ అదర్ ఫంక్షన్ మెయిన్ నుంచే ఫంక్షన్ కాల్ చేయాలి అని ఏం లేదు, ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈస్, ఇప్పుడు మెయిన్ ఉంది, మెయిన్ నుంచి కావచ్చు లేదా ప్రోగ్రామర్స్ నుంచి కావచ్చు లేదా ఎక్కడి నుంచైనా కావచ్చు. మనం ఒక ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సపోజ్ మెయిన్ నుంచే కాల్ చేస్తాం, స్టూడెంట్స్ అనే ఫంక్షన్ కాల్ చేయగానే కంట్రోల్ ఇక్కడ నుంచి స్టూడెంట్స్ అనే ఫంక్షన్కి వస్తుంది. ఇక్కడ ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. మనం ఏం చెప్పక్కర్లేదు. ఇక్కడ కోడ్ అయిపోగానే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడి నుంచి కాల్ చేసాం అక్కడికి. మెయిన్ నుంచి కాల్ చేస్తే మెయిన్కి వెళ్తుంది, ప్రోగ్రామర్స్ నుంచి కాల్ చేస్తే ప్రోగ్రామర్స్కి వెళ్తుంది. అట్లా ఎక్కడి నుంచి కాల్ చేసామో అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ వీ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. కంట్రోల్
goes to the function definition, executes statements, executing statements, control automatically comes back, place where the function was. ఇక్కడ నుంచి కాల్ చేసామో ఆ ప్లేస్కి మళ్ళీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇందాక ప్రోగ్రామ్ లో అవుట్పుట్ ఏమొచ్చిందో అదే వస్తుంది. ఏమని అవర్ స్టూడెంట్స్ అని వస్తుంది ఫస్ట్, తర్వాత ఈ 5 నేమ్స్ ప్రింట్ అవుతాయి, తర్వాత అవర్ ప్రోగ్రామర్స్ మళ్ళీ ఈ 5 నేమ్స్ ప్రింట్ అవుతాయి, మళ్ళీ అవర్ లెర్నర్స్ ఈ 5 ప్రోగ్రామ్స్ ప్రింట్ అవుతాయి, సారీ 5 నేమ్స్ ప్రింట్ అవుతాయి. సో ఎగ్జిక్యూటింగ్ దిస్ అవర్ స్టూడెంట్స్, అవర్ ప్రోగ్రామర్స్, అవర్ లెర్నర్స్. సో 3 థింగ్స్ మనం ఇక్కడ ప్రింట్ చేసేసాం. లేదు ఏ ఏ ఏ ఫంక్షన్కి సంబంధించిన అవుట్పుట్ ఆ ఫంక్షన్లో సపరేట్ కోడ్ ఉంది అనుకుంటే ఓకే లెట్ అట్లా కూడా రాసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫంక్షన్ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ కాదు, మెయిన్ నుంచి ఇంకో దగ్గరికి, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి అలా ఎలా వెళ్తుంది ఆ ఫ్లో ఆఫ్ కంట్రోల్ మనం అర్థం చేసుకోవడం కోసం రాసాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ ఇలా మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో టోటల్గా ఈ ప్రోగ్రాంలో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయంటే మొత్తం 4 ఫంక్షన్స్ ఉన్నాయి. మెయిన్, భావన, దీక్షిత అండ్ హర్ష్. సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఫంక్షన్ ఇస్. సో ఇప్పుడు ఇందులో మనం చూద్దాం స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం అవుట్పుట్ గ్రాఫ్గా ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ ఎప్పుడైనా కూడా వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్, వాట్ ఎవర్ ది నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్, ది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ మెయిన్.
మెయిన్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో కంట్రోల్ ఎప్పుడు కూడా మెయిన్ ఎక్కడుందో చూసుకొని అక్కడికి వచ్చేస్తుంది. మెయిన్ ఎక్కడుందో చూసి ఆ ప్లేస్కి వస్తుంది. ఒకవేళ మనం ఇక్కడ రాసిన ఫంక్షన్స్ లో సపోజ్ ఈ దీక్షిత అనే ఫంక్షన్ తీసుకొచ్చి మెయిన్ కంటే ముందు రాసాము, ఇలా రాసాం కాబట్టి మెయిన్ ఫస్ట్ దీక్షిత రాసాం కాబట్టి దీక్షిత ముందు ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే నథింగ్ లైక్ దట్. ఎన్ని ఫంక్షన్స్ ఉన్నా ఎక్కడున్నా కంట్రోల్ డైరెక్ట్లీ కమ్స్ టు మెయిన్ ఫస్ట్. మెయిన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచే మిగిలిన ఫంక్షన్స్ కాల్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ని కాల్ చేయకపోతే అందులో ఉన్న కూడా ఎప్పటికీ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇట్ షుడ్ బి ఫ్రమ్ మెయిన్. స్టార్టింగ్ పాయింట్ మాత్రం మెయిన్. ఒక్కసారి మెయిన్ లో స్టార్ట్ అయిన తర్వాత ఏ ఫంక్షన్ నుంచి ఏ ఫంక్షన్ కైనా మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో విత్ దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మెయిన్కి వస్తుంది. మెయిన్ నుంచి 1 అని ప్రింట్ అవుతుంది. మెయిన్ లో జస్ట్ 1 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 అనే తర్వాత దీక్షిత అని కాల్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, దీక్షిత నుంచి ఈ ప్లేస్కి వస్తుంది. ఈ ప్లేస్కి వచ్చి అక్కడ 4 అని ప్రింట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది. 4 అని ప్రింట్ అయింది. 4 నుంచి ఎక్కడికి వెళ్తాం, భావన. భావన అంటే కంట్రోల్ ఎక్కడి నుంచి భావన అనే ఫంక్షన్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది, అంటే ఈ ప్లేస్కి వచ్చేస్తుంది. సో 4th లైన్ నుంచి 17th లైన్కి వచ్చింది. వచ్చి ఇక్కడ ఏముంది కోడ్, ఫస్ట్ సెకండ్ అని ఉంది. ఆ ఫస్ట్ సెకండ్ అని ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ సెకండ్ ప్రింట్ అయిపోయింది. ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది కంట్రోల్, భావన అయిపోయిన తర్వాత భావనలో ఉన్న కోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి కాల్ చేసామో ఆ ప్లేస్కి వెళ్తుంది. ఎక్కడి నుంచి కాల్ చేసాం, ఈ 4th లైన్ నుంచి కాల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళింది. ఇప్పుడు బ్యాక్ వెళ్తే అప్పుడు ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయినట్టు. ఈ 4th లైన్ లో ఉన్న స్టేట్మెంట్ కంప్లీట్ అయినట్టు, భావన అనే ఫంక్షన్ కాల్ కంప్లీట్ అయినట్టు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ ఈ ప్లేస్కి వచ్చి 5 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఈ దీక్షిత అనే ఫంక్షన్ కంప్లీట్ అయింది. ఈ దీక్షిత అనే ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేసాం, మెయిన్ నుంచి కాల్ చేసాం కాబట్టి అక్కడికి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ ప్లేస్ లోకి వచ్చింది. సో 1 ప్రింట్ అయిన తర్వాత దీక్షితాన్ని కాల్ చేసాం. తర్వాత దీక్షిత ద్వారా ఏదైతే యాక్టివిటీ ఉండాలో అదంతా జరిగిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్కి వస్తాం. ప్రింట్ 2 అనేది ప్రింట్ అయింది. 2 ప్రింట్ అయింది. అంటే ఇప్పుడు 1 ప్రింట్ అవడానికి 2 ప్రింట్ అవడానికి మధ్యలో ఏదైతే జరిగిందో అదంతా కూడా ఆ ఫంక్షన్ దీక్షిత అనే ఫంక్షన్ కాల్ ద్వారా జరుగుతున్న యాక్టివిటీ. అది జరుగుతున్నంతసేపు మెయిన్ లో ఉన్న యాక్టివిటీ ఏం జరగదు. ఇదంతా ఇది సస్పెన్షన్ లో ఉండిపోతుంది. సో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడ జరగాల్సిన యాక్టివిటీ. ఆ టైం మొత్తం మనం ఏం చెప్తాం, ఫంక్షన్ ఈజ్ రన్నింగ్. యూ కెన్ సే ఫంక్షన్ రన్ అవుతుంది. ఎప్పుడైతే కంట్రోల్ అయిపోయి బ్యాక్ వస్తుందో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఫంక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఈ ఫంక్షన్ ఈ స్టేట్మెంట్ అప్పుడు కంప్లీట్ అయినట్టు. ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయింది కాబట్టి అప్పుడు ఈ ప్లేస్కి వచ్చి 2 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 ప్రింట్ అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, హర్ష మెయిన్ నుంచి హర్ష కాల్ చేసాం. సో మనం 13th లైన్ ని పెండింగ్ లో పెట్టాం. 13 లైన్ పెండింగ్ లో పెట్టి వెళ్తున్నాం ఎక్కడికి, హర్ష అనే ఫంక్షన్ కి. సో దిస్ ఈజ్ పెండింగ్ నౌ. సో ఈ ప్లేస్కి వచ్చాం, 6 అని ప్రింట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ దీక్షిత అని కాల్ చేస్తాం. ఎక్కడి నుంచి, మెయిన్ నుంచి హర్షకి వచ్చాం. హర్ష నుంచి మళ్ళీ దీక్షిత అని కాల్ చేస్తున్నాం. సో కంట్రోల్ ఇక్కడ నుంచి మళ్ళీ దీక్షితకి వెళ్తున్నాం. వెళ్ళి ఇక్కడ 4 ఫస్ట్ 4 అని ప్రింట్ అవుతుంది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ భావనాన్ని కాల్ చేసాం. ఇక్కడి నుంచి భావన కాల్ చేస్తే భావన దగ్గరికి వచ్చి ఇక్కడ ఫస్ట్ సెకండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ ప్రింట్ అవుతాయి. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ భావన నుంచి ఎక్కడికి వెళ్తుంది, భావన నుంచి దీక్షితకి వెళ్తుంది. ఎందుకంటే దీక్షిత దగ్గర నుంచి కదా మనకు వచ్చింది భావనకి, కాబట్టి ఈ ప్లేస్కి వస్తుంది. దెన్ 5 విల్ బి ప్రింటెడ్. ఇప్పుడు దీక్షితలో ఉన్న ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. దీక్షిత అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, మెయిన్కి వెళ్తుందా, ఇందాక మెయిన్కి వెళ్ళింది. ఎందుకు, మెయిన్ నుంచి కాల్ చేసాం కాబట్టి. కానీ ఇప్పుడు ఈ దీక్షితాన్ని ఎక్కడి నుంచి కాల్ చేసాం, హర్ష నుంచి కాల్ చేసాం. సో కంట్రోల్ అక్కడికి వెళ్తుంది, ఈ ప్లేస్కి వస్తుంది. వచ్చి దాని తర్వాత స్టేట్మెంట్ 7 ఉంది కాబట్టి 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ భావన కాల్ చేస్తున్నాం. ఈసారి భావన ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, దీక్షిత నుంచి కాకుండా హర్ష నుంచి కాల్ చేస్తున్నాం. కాబట్టి భావన కంట్రోల్ ఎక్కడి నుంచి ఈ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాట్ వి గెట్, అది అయిపోయిన తర్వాత కంట్రోల్ ఇక్కడ నుంచి బ్యాక్ వస్తుంది. బ్యాక్ అంటే ఎక్కడికి వెళ్తుంది, ఇప్పుడు హర్షకి వెళ్తుంది. ఎందుకంటే హర్ష దగ్గర నుంచి భావనాన్ని కాల్ చేసాం కాబట్టి. సో ఈ ప్లేస్కి వస్తుంది. ఇక్కడ నుంచి
నెక్స్ట్ 8 8 అండ్ 10 ఈ ప్లేస్ నుంచి ఇప్పుడు ఈ ఫంక్షన్ అయిపోయిందంటే ఏ ఫంక్షన్ ఇది హర్ష అనే ఫంక్షన్ అయిపోయింది. ఎక్కడి నుంచి కాల్ చేసాం, ఇక్కడి నుంచి కాల్ చేసాం. సో ఇప్పుడు ఈ ప్లేస్కి వస్తుంది. దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ 3 అనేది ప్రింట్. సో దిస్ ఈస్ వాట్ వీ షుడ్ సీ యాజ్ అవుట్పుట్. సో ఒకసారి మనం ఈ అవుట్పుట్ ని కంపేర్ చేద్దాం ఎగ్జిక్యూట్ చేసి. సో మ్యాచ్ అవుతుంది. 1 4 ఫస్ట్ సెకండ్ 5 2 6 4 ఫస్ట్ సెకండ్ 5 7 ఫస్ట్ సెకండ్ 8 3. సో ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏమొస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి, ఏ ఫంక్షన్ నుంచి ఏ ఫంక్షన్ కైనా కాల్ చేసుకోవచ్చు. ఇందా మనం చెప్పుకున్నాం ఒక రికర్షన్ అని చెప్పుకున్నాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా అనేది తర్వాత చూద్దాం. సపోజ్ కాలింగ్ మెయిన్. సో దీక్షిత ప్రింట్ చేసి దీక్షిత అనే ఫంక్షన్ కాల్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, దీక్షిత అనే ఫంక్షన్ వచ్చి సో ఇక మన న్యూ లైన్స్ ఏం రాయలేదు, జస్ట్ దీక్షిత అని ఫస్ట్ ప్రింట్ చేసాం, తర్వాత ఇంజనీరింగ్ అని రాశాను. ఇంజనీరింగ్ కాల్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, దీక్షిత ప్రింట్ అవుతుంది, తర్వాత ఇంజనీరింగ్ అని ప్రింట్ అవుతుంది. దీక్షిత ఇంజనీరింగ్ అంటే ఎండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ ఇంజనీరింగ్ కాల్ చేసిన తర్వాత వేరే ఏదో ఫంక్షన్ కాల్ చేయకుండా మళ్ళీ దీక్షిత ఫంక్షన్నే కాల్ చేస్తున్నాను. సో దీక్షిత తర్వాత ఇంజనీరింగ్ కాల్ చేశాను, ఇంజనీరింగ్ నుంచి మళ్ళీ దీక్షిత అన్నాను. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ప్లేస్కి వస్తుంది ఫ్రెష్గా వచ్చి ఇంజనీరింగ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి మళ్ళీ దీక్షితాన్ని కాల్ చేస్తుంది, మళ్ళీ అది వచ్చి ఇంజనీరింగ్ ప్రింట్ చేస్తుంది. ఇంకా అది రిపీటెడ్గా దానికి ఇంకా ఇండెఫినెట్గా ఎగ్జిక్యూట్ అయిపోతూనే ఉంటుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్ అవుట్. సో ఇట్ కీప్స్ ఆన్ ప్రింటింగ్ ఇంజనీరింగ్. సో ఇలా కాకుండా దాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎట్లా అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, అది ప్రోగ్రామ్ మీకు ఎగ్జిక్యూట్ చేయలేక ఆగిపోయింది. ఇంకా చెప్పండి. సో దీన్ని మనం రికర్షన్ అంటాం. ఒక ఫంక్షన్ మళ్ళీ అదే ఫంక్షన్ కనుక కాల్ చేస్తే అది డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నేను దీక్షిత అని కాల్ చేయకుండా రికర్సివ్ కాల్ ఫంక్షన్ రికర్షన్ అని చెప్తుంటాం. దాని రికర్షన్ కోసం చేసే కాల్ కాబట్టి రికర్సివ్ కాల్ అని చెప్తాం. అయితే ఇక్కడ దీక్షిత నుంచి మెయిన్ కాల్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఒక ఫంక్షన్ ఇంక ఏ ఫంక్షన్ అయినా కాల్ చేయొచ్చు. ఏ ఫంక్షన్ అంటే అది మెయిన్ కూడా కావచ్చు. సపోజ్ ఇలా రాశాను అనుకో, ఇప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ ఇక్కడ నుంచి మెయిన్కి వెళ్తుంది, మెయిన్కి వెళ్ళి మళ్ళీ దీక్షిత ప్రింట్ చేస్తుంది, మళ్ళీ దీక్షిత అనే ఫంక్షన్ కాలింగ్ ఉంది కాబట్టి ఇందులో మళ్ళీ ఈ ప్లేస్కి వచ్చి ఇంజనీరింగ్ ప్రింట్ అవుతుంది, మళ్ళీ మెయిన్ కాల్ చేస్తాం కాబట్టి మళ్ళీ మెయిన్కి వెళ్ళి దీక్షిత ప్రింట్ అవుతుంది. సో దీక్షిత